ఆరోగ్యానికి కూడా. ఇది వచ్చి పొట్యాల మాంసం, మేక మాంసం కాదు. 234 పొట్యాల మాంసం, ఇది మేక మాంసం కాదు. అందుకనే పచ్చి తినకూడదని ఎండబేస్తాను. ఇంటి దగ్గరే ఉండానన్న అంతే. బోటి కూడా ఉంది కుమార్, సాయి కుమార్. బోటి ఉంది, చీల బోటి ఉంది. ఈ గుండెకాయలు, లివర్లు మొత్తం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఏట కొన్నాం కదా, కొని ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. తినేదానికి జనాలు లేరు అంతే మన దగ్గర. ఎవరైనా నిజంగా దగ్గర నిన్న కూడా పెద్ద తలకాయ ఒకటి వేసి వండి ఒక 3-4 అయితే పెట్టి పంపించేసిన. మొన్న బక్రీద్ రోజు అంతే బిర్యానీ చేసిన, ఒక 5-6 మందికి పంపించేసిన పెట్టి. నేను ఒక్కసారి తింటే మళ్ళీ తిన్నా. నాకు నేను తినకపోయినా కానీ నేను వండి ఓ 4 పెట్టినానంటే నాకు భలే సంతోషం, మనసు భలే హ్యాపీగా ఉంటుంది ఆ రోజు. ఏం నవ్వుతున్నావా? అంతే కదా. ఈ ఎముక కోసం అయితే కొట్టాడుకుంటాను మేము. చిన్నప్పుడు పొట్టేలు కోసేటప్పుడే నాగ్గాల పప్పు ఇంకా నాగ్గాలని బాగా ఉడకబెట్టి అని పీల్చినామంటే దీంట్లో ఉండే గుజ్జు మన కాళ్ళకు, ఎముకలకు మంచి శక్తిని ఇస్తుంది. అయితే 260 మనము ఏ వంట చేసినా కానీ ఒక స్పెషల్లీ వెరైటీగా చేస్తాను నేనైతే. ప్రతి ఒక్క వంట ఇది మన చేత వస్తుంది, ఇది మన చేత రాదనే పనే లేదు. నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ ఏదైనా కానీ అట్లా చేస్తా. ఒక రకం వచ్చి 14 రకాలు చేసే నంబర్ 1 కుక్ నేను. ఓ స్పెషల్. ఈ కాలంలో ఏ మనిషికి కూడా ఏది చేత రాకుండా కానీ బతకాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్కటి నేర్చుకొని ఉండాల్సిందే. ఎన్ని ఎముకలు బాగా ఎముకలు ఇట్లా కుట్టేసి కరెక్ట్గా బాగా సన్నగా మంట పెట్టి బాగా ఊరబెట్టే దాంట్లో గుజ్జంతా, ఈ ఎముకలో గుజ్జంతా కాస్తుంది అనమాట. కానీ ఆ నీళ్ళు తాగి ఈ ఎముక అని పీల్చుకున్నామంటే భలే శక్తి. ఇండియాలో లారీల మీద చేస్తాను. అప్పుడు నేర్చుకునేదే ఈ వంటలన్నీ. లేకపోతే ఇప్పుడట లారీలు పెట్టేప్పుడు బయట అక్కడ పోతే, బయట రాష్ట్రాలు పోతే అన్నం దొరకదు కదా. నీకు తెలియదు ఏముంది. ఇంకా అన్నం దొరకనప్పుడు మనమే వండుకొని తింటానేమన్నమాట. జడ్చర్లో బియ్యం వేసుకునేదిను, మహబూబ్ నగర్ జడ్చర్లో అనుకునేదిను, అటు నుంచి అట్టే వెళ్ళిపోయేది.